రక్షకుడు, మన ప్రభువు, మన సజీవుడు, సృష్టికర్త, సమస్తమును ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఆయన కృపా కనికరము మన మీద మన జీవిత కాలమెల్లా ఉండునుగాక. ఆయన కృప ఉంటేనే మనము చివరి వరకు నమ్మకంగా ఉండగలము. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. ఇది చిన్న అధ్యాయము, 3 వచనాలు కలిగినటువంటి అధ్యాయము. ఇది ముగించబడినటువంటి రీతి మనం గమనిస్తే, ఒక పుస్తకము ముగింపులో మొర్దెకై యొక్క ఘనత, ఆయన చేసిన కార్యములను మనం ఇక్కడ గమనించవచ్చు. 2-3 వచనాలలో ఈ మొర్దెకై యొక్క జీవితాన్ని మనము క్రీస్తుతో పోల్చి, క్రీస్తు స్థానములో ఆ దినములలో మొర్దెకై దేవుని ప్రజల మధ్యలో ఉన్నట్టు, ఈ దినమున దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి సంఘము మధ్యలో యేసు క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై ఉండుట వలన ఆ దినములలో యూదులకు జరిగిన మేలు కార్యములు, మొర్దెకై తన ప్రజలను మరణము నుండి కూడా తప్పించాడు. దేవునికి స్తోత్రం. మరణము నుండి తప్పించుట, అనేక కార్యములు. చూడండి 2వ వచనంలో, మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యాక్చువల్గా మొర్దెకై ఎస్తేరు గ్రంథంలో చేసిన కార్యములు మేజర్గా మనకు 2 కనపడతాయి. అవేంటివి అంటే, ఒకానొక దినమున రాజు యొక్క సంరక్షకులే ఇద్దరు రాజును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఈయన ఆ సమాచారాన్ని ఇతరులకు చెప్పి దాని నుంచి తప్పిస్తాడు. అది మొదటిది. 2వ కార్యము, ఈ యూదులందరినీ కూడా హామాను చంపించాలని ప్రయత్నం చేసినప్పుడు తాను ఎస్తేరుతో సమాచారం పంపించుట, తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట. ఈ 2 కార్యములు మొర్దెకై చేసినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి మాటలు, మొర్దెకై యొక్క బలము, ఐ డోంట్ నో ఆ పదము దేని విషయంలో వాడతారో. మొర్దెకై యొక్క బలము, ఒకవేళ రాజు యుద్ధాలు చేసేవాడుంటే బలం అనే పదం వాడచ్చు. యెహోషువ గారు కానీ, లేకపోతే సంసోను గారి విషయంలో కానీ, దావీదు గారి విషయంలో కానీ, మొర్దెకై యొక్క బలమును గూర్చియు మరియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు. అంటే నేను అనుకుంటున్నాను, ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి చేసిన కార్యములకు, అంటే ఈ గొప్ప కార్యములు లేతే బలము సామర్థ్యం చేత చేసినటువంటి కార్యములు మనమైతే ఫిజికల్గా మనం ఆలోచన చేస్తాం. కానీ ఆత్మ సంబంధంగా ఆంతర్యములో తన యొక్క ఉద్దేశములను పరిశీలించి ఇన్ని లక్షల మంది ప్రాణాలను ఉపవాస ప్రార్థన ద్వారా, లేకపోతే ఎస్తేరును ప్రోత్సహించుట ద్వారా, హెచ్చరించుట ద్వారా, ఎస్తేరును సిద్ధపరచుటలో ఆయన బలము లెక్కించబడినది, ఆయన సామర్థ్యము లెక్కించబడినది. యేసుక్రీస్తు యొక్క బలము, సామర్థ్యము, ఏమి బలమును చూపించాడు యేసుక్రీస్తు?
ఆయన ఎట్లా హెచ్చించబడ్డాడో మనం చూస్తే యోహాను సువార్తలో 19వ అధ్యాయము చివరి వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము, ఐఎమ్ సారీ, 20వ అధ్యాయము, 20వ అధ్యాయం చివరి వచనము. 30, 31 యోహాను సువార్త 20వ అధ్యాయము 30, 31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యేసుక్రీస్తు యొక్క బల సామర్థ్య కార్యములు రాయబడ్డాయి. ఇంకా అనేకమైనటువంటివి ఉన్నాయి. అవి రాయడానికి ఈ ఆకాశమంతా కాగితమైనను, సముద్రమంతా సిర అయినను సరిపోదు. మొర్దెకై నుండి మనము యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు మనము నేర్చుకొనుచున్నాము. యేసు చేసినటువంటి గొప్ప కార్యములు, బల సామర్థ్య కార్యములు ఫిజికల్గా మనకు కనపడవు. యేసు చేసినటువంటి బలమైన కార్యం ఏంటంటే, పాపముతో నశిస్తున్నటువంటి వారిని, పాపముతో నరకమునకు పాత్రులైనటువంటి వారిని తన రక్తము ద్వారా రక్షించుట, తన మరణము ద్వారా రక్షించుట. ఇది యేసుక్రీస్తు చేసినటువంటి బలమైన కార్యము. అది సామర్థ్యంతో కూడుకున్నటువంటి కార్యము. ఎంత అంటే ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయములో మనం చూస్తే వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 9వ వచనములో, ప్రకటన 5:9లో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. యేసుక్రీస్తు చేసినటువంటి కార్యములను బట్టి పరలోకములో 4 జీవులు, 24 మంది పెద్దలు, లెక్కింపలేని దేవదూతలు ఆ యేసుక్రీస్తుని, గొర్రెపిల్లను స్తుతిస్తున్నారు. మొదటి పాఠం ఏమిటంటే, యేసుక్రీస్తు భౌతికమైనటువంటి కార్యముల విషయమై మాత్రమే కాక ఆత్మ సంబంధమైనటువంటి బల సూచక కార్యములు ఆయన ఎన్నో చేసి ఉన్నాడు. దాన్ని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. వాటి వల్లనే ఆయన హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 6వ వచనం నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తను ఇవన్నీ చేశాడు కాబట్టి అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు
ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అక్కడ మొర్దెకై అధికముగా హెచ్చించబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు అధికముగా హెచ్చించబడ్డాడు. ఎందుకు? ఏం చేసిన కార్యములను బట్టి? వారు భూలోకమునకు యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చుటను బట్టి, మనుష్య పోలికగా పుట్టిన విధానం బట్టి, దాసుని రూపం ధరించుకున్న దాన్ని బట్టి, అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి ఆయన హెచ్చించబడ్డాడు. అంటే మొదటి పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు నీ జీవితంలో చేసిన బల సూచక కార్యములు ఏమిటి? అంత బలమును, అంత సామర్థ్యమును నీ పట్ల యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే, మనల్ని నరకము నుండి తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తమునందు ఆయన నా కొరకు చనిపోయాడు. నా పాపములను క్షమించుట కొరకు, నా పాపముల శక్తి నుండి నన్ను తప్పించుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. అది మొదటి పాఠం. అది గుర్తించి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించిన వారమై ఉండవలెను. ఇంకొక 3వ వచనంలో, ఎస్తేరు గ్రంథము 3వ వచనంలో, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఇక్కడ మొర్దెకై గూర్చినటువంటి లక్షణాలు 4 మనకు కనబడుతున్నాయి. మొదటిది సమాధానముగా ఉండుట, రెండవది క్షేమము, మూడవది ఆయన గొప్పవాడు, నాలుగవది ఇష్టడుగా ఉండుట. ఈ మాటలను ధ్యానం చేస్తున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో, 2 కొరింథీ 3:18లో, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పోలిక మనకందరికి ఉండాలని ఆత్మదేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ మొర్దెకై యొక్క లక్షణాలు మనం గమనిస్తే, తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు, సమాధాన సంబంధమైన సువార్త. సమాధానం, ఇది సమాధానం అంటే ఇది మానవులకు ఉన్నటువంటి సమాధానం కాదు. ఇది దేవుడిచ్చు సమాధానం. మానవులందరూ కూడా పాపం వలన దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. మొదటిది. ఆ సమాధానాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రాణం పెట్టుట ద్వారా ఆ మరణమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవునితో సమాధానం పరిచాడు. అదే సమాధానము అంటే, ఆ సమాధానంలో క్షమాపణ ఉన్నది. సో పౌలు గారు అన్నట్టు, శక్యమైతే అందరితో నేను సమాధానంగా ఉండడానికి ఇష్టపడుచున్నాను, ప్రయాసపడుతున్నాను. ఇది మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవురాలు అందరితో సమాధానముగా ఉండుట. దానిలో ఇంకొక మెట్టు, శత్రువులతో సమాధానముగా ఉండుట. ప్రతి అవకాశమును సమాధాన పడుటకు ఉపయోగించుకొనుట. అది క్రీస్తు లక్షణము.
క్రీస్తు ఆత్మ లక్షణము మొదటిది. రెండవది, తన జనుల క్షేమమును విచారించువాడును. ఇది తన జనుల క్షేమమును విచారించువాడు అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క క్షేమమును మనం ఎట్లయితే చూసుకుంటామో, ఏ అవయవాన్ని కూడా మనము నెగ్లెక్ట్ చేయము. ఏ అవయవానికి ఏ దెబ్బ తాకినా, ఏ నొప్పి కలిగినా, అన్ని అవయవాలు దాని యొక్క క్షేమాన్ని కోరుకుంటాయి, విచారిస్తాయి కదండి. మనము ఉదాహరణకు కన్ను సరిగ్గా కనపడడం లేదనుకో, మనము ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. గుండె సరిగ్గా బాగలేదనుకో, సరిగ్గా కొట్టుకోవడం లేదు, లేకపోతే నొప్పి కలుగుతుంది, మనము కన్నుకైతేనే నేను పోతా, గుండెకైతే నేను పోను అని అన్నాము కదా. ఏదేమొచ్చినా నా చేతులని నేను పట్టించుకుంటా, నా చేతులకు ఏమన్నా అయితే నేను దాని యొక్క క్షేమాన్ని జాగ్రత్త చూసుకుంటా, నా చేతులు బలంగా ఉండడానికి, ఆరోగ్యం ఉండడానికి ప్రయత్నం చేస్తా. కాలుకి ఏమన్నా అయితే నేను పట్టించుకోను అన్నటువంటిది మన భావన కాదు. అది క్రీస్తు శరీరములో ఉన్నటువంటి క్రమము కాదు కదండి. అట్లే మనము క్రీస్తు బిడ్డలముగా క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వారికి మనము వారి యొక్క క్షేమాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక పాఠం మనం నేర్చుకోవాలండి, ఇంకొక గమనిక. క్రీస్తు సంఘము అని పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా సంఘము కాదు. సంఘము అంటే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా పాప క్షమాపణ పొంది, యేసు రక్తంలో పాపాలను కడుగుకొని ఆయనే నా రక్షకుడు అని అంగీకరించి ఆత్మ ముద్రను కలిగి పరిశుద్ధతలో కొనసాగుతున్నటువంటి వారి యొక్క గుంపే సంఘము. వారి గుంపే సంఘము. అంతేగాని నేను నా సంఘంలో ఒక 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, నేను సంఘం కాదు. మేము 100 మంది సంఘం కాదు. దాంట్లో రక్షణ పొందిన వారు ఉంటారు, నిజముగా రక్షణ పొందిన వారు ఉంటారు, రక్షణ నేను పొందాము అని రక్షణ లేని వారు ఉంటారు. ఎట్లా నేను మా క్రైస్తవ తల్లిదండ్రులకే పుట్టాను కదా, ఇంకా మరలా రక్షణ అంటే ఏంటి అని తెలియనటువంటి వారు ఉంటారు. వారు అంటే ఆ అవయవములకు ఏమైనా అయితే మనము ఎట్లా ప్రతిస్పందిస్తాము? సంఘక్షేమము, ఇక్కడ సంఘక్షేమమును కొరకు జనుల యొక్క క్షేమమును విచారించువాడును, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును. అపోస్తల కార్యములో వీరు అన్ని సంఘాల దగ్గర డబ్బును సమకూర్చి పేద సంఘములలో ఉన్నటువంటి విశ్వాసుల అవసరతలకు వారు ఉపయోగించేవారు. చూడండి, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. చాలా మందికి ఇష్టడుగా ఉండుట అంటే అక్కడ ఇంకొక గుంపు ఉంది, ఇష్టం లేనటువంటి వారు కూడా ఉంటారు. శత్రువులు తప్పకుండా క్రైస్తవులకు ఉంటారు. కానీ మెజారిటీ ఆ మొర్దెకైని ఇష్టపడినట్టు, ఆ యేసుక్రీస్తుని ఇష్టపడినట్టు, ఆ యేసుక్రీస్తు పోలికలోనికి మార్చబడుతున్నటువంటి మనలను కూడా ఇష్టపడతారు అంతే. ఎందుకంటే మనం క్రీస్తు పోలికలో ఉన్నాం కదా, క్రీస్తు పోలికలోనికి మార్చబడుట ఇష్టపడుతున్నాం కాబట్టి ప్రజలు కూడా న్యాచురల్గా ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మొర్దెకై యేసుక్రీస్తు యొక్క ఛాయగా ఉన్నాడు, యేసుక్రీస్తు దాని యొక్క నిజ స్వరూపంగా ఉన్నాడు.
మనము యేసుక్రీస్తు పోలికలోనికి మనము మార్చబడుచున్నాము. ఇతరులతో సమాధానంగా ఉండుట, క్షేమము చూచుట మరియు ఇష్టడుగా ఉండుట, ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మనల నుంచి కోరుచున్నాడు. ఈ 3 విషయాలను ఈ దినమంతా మనము నెమరు వేసుకుంటూ ఉందాము. సాధ్యమైతే సమాధాన పడడానికి వచ్చే అవకాశాలను ఉపయోగించుకుందాం. ఒక్కొక్కసారి శత్రువు ఏదో ఒక కారణం చేత మనతో సమాధానం పడడానికి చిన్న ఒక అడుగు వేస్తే, మనం కూడా ఇంకొక అడుగు వేసి వారితో సమాధానంగా ఉండడానికి. రెండవది, సంఘములో ఉన్నటువంటి వారి యొక్క క్షేమమును గూర్చి నేను దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఉండాలి. వారి క్షేమం గురించి నేను ప్రార్థన చేస్తానా, పలకరిస్తానా, ప్రోత్సహిస్తానా, సహాయం చేస్తానా, ఏదో ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. వారి యొక్క క్షేమం, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకొనుట, వీలైతే సహాయం చేయట, అందరి దృష్టిలో ఇష్టడుగా ఉండుట. ఈ 3 విషయాలను ఈ దినమంతా మనం జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, దాని ప్రకారం క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడదాము. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప సహాయము మనకు దయచేయునుగాక. ప్రార్థన. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.